విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల సమాహారమే హైందవ ధర్మం. ఆలయాలలో వీఐపీల హంగామాకు స్వస్తి పలికి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నమయ్య సేవాపీఠం పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వాములవారు ఉద్ఘాటించారు. అన్నమయ్య సేవాపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ముగిశాయి. శ్రీ విజయశంకర స్వాములవారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పీఠాధిపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 18 మంది పీఠాధిపతులు, 250 మంది సాధు సన్యాసులు, 100 మందికి పైగా గోవిందమాల గురువులు, 200 మందికి పైగా జానపద ఆధ్యాత్మిక కళాకారులు పాల్గొనడం విశేషం. జానపద కళాకారులు స్వాముల సమక్షంలో తమ ఆటపాటలతో కల్తీలేని భక్తిని చాటుకున్నారు. శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి భక్తులకు తమ అనుగ్రహ భాషణం చేశారు. బెనారస్ స్వామి, హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ రామానంద స్వామి, శ్రీ దయానంద స్వామి, రాజేశ్వరానంద స్వామి, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ట్రస్ట్ స్వామీజీ ప్రసాద్, శ్రీ వీరభద్రస్వామి, జాతీయ గోవిందమాల అధ్యక్షులు శ్రీ గ్యారా గోపాలస్వామి, శ్రీ రామప్ప, శామప్ప స్వాములు, మాతాజీ రమాదేవి, కృష్ణమూర్తి స్వామీజీ, సద్గురు శంకరస్వామి, సాంబయ్య స్వామి, సానా నూకరాజు స్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనేటువంటి సూక్తితో ఈనాడు జరిగినటువంటి ఈ యొక్క అన్నమయ్య జయంతి ఉత్సవం మహోత్సవం చాలా చాలా పవిత్రమైనటువంటిది. అవరోధాలు వచ్చినా కానీ వాటినన్నింటిలో నెట్టుకుంటూ వెళుతూ ముందుకు సాగినటువంటి ఈ యొక్క సంస్థ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడెక్కడ నుండో 4 రాష్ట్రాల నుండి హర హర శంకర మన అన్నమయ్య పీఠం సాధు పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాజేశ్వరానంద స్వామికి ప్రమాణ స్వీకారం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గురుభ్యో నమః. అన్నమాచార్యులని ఆచార్యులు అనే దాంట్లోనే ఉంది. మనకి ఎంతోమంది బ్రహ్మం గారు, వేమన, ఈ యొక్క శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు ఎంతమంది భారతదేశంలో 4 యుగాలలో గురువులుగా ఈ విధంగా కవులు పండితులుగా జన్మించి లోకాన్ని ఉద్ధరించారు. ఈ తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క తత్వాలు కీర్తనలో భక్తి ఉంది, జ్ఞానం ఉంది, ధ్యానం ఉంది, యోగం ఉంది. దాంట్లో లేని ఎక్కడ లేవు. ఎట్లా బ్రహ్మంగారి తత్వాలు, ఎట్లా వేమన తత్వాలు ఉన్నాయో వీటికంటే మించింది కలియుగంలో అజ్ఞానంలో కొట్టుకోపోవడం, సంసారం అనే ముసలి అందరిని పట్టుకొని ఉంది. కాబట్టి అందరూ కుంభకర్ణ లక్షణాలు, రావణాసురుడి లక్షణాలు పెరిగిపోయినాయి. కాబట్టి మనం దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా నామస్మరణ. శివపార్వతులు నామరూపాలు ఉండదు, తెల్లకరణం వేరకరణం. అవి 2 కలిస్తే మిశ్రమ బిందువు రాజరాజేశ్వరం. అట్లా సూర్యోదయంలో రాత్రులకి పువ్వులు కలుస్తుంది కాబట్టి అరుణకాంతి. ఈ అరుణకాంతితో బయట కమలాలు వికసిస్తున్నాయి, మన బుద్ధి వికసిస్తుంది. అంటే క్రిమి, కీటక, పశు, పక్షి, మానవులు ఉదయం 6 గంటలకి నిద్ర లేపుతుంది అరుణకాంతి. ఆమె రాజరాజేశ్వరి. ఒక అరుణకాంతి సాయంకాలం నిద్ర పుచ్చుతుంది. ఇంద్రియాలు 24 తత్వాలు ముడుచుకుంటున్నాయి రాత్రి. ఉదయం 24 తత్వాన్ని వికసింపజేస్తుంది ఆ రాజరాజేశ్వరికి. బ్రహ్మాండంలో అంతా కూడా అరుణకాంతితో శివపార్వతులు కలిసి శివశక్తి ఐక్యంతో ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సభకి పూజ్యులు, పరమ పూజ్యులు, యోగులు, సాధకులు, పరమాత్మ స్వరూపులు, శివస్వరూపులు, విష్ణు స్వరూపులు అయినటువంటి అందరూ కూడా భగవత్ స్వరూపులు వేదికను అలంకరించారు. అదేవిధంగా మీరు కూడా నామరూపాలు అంటే కీర్తనలతో ధరిస్తున్నారు. ఈరోజు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఇలాగా అనేక హరిజన వాళ్ళని, గిరిజన వాళ్ళు అక్కడ పడుతున్నారు అందరూ. ఎవరు వీళ్ళందరూ అంటే కృష్ణుడు కాలంలో ఉన్నటువంటి గోపికులు. మీరందరూ కృష్ణుడితో ఆ రోజు ఉన్న గోపికులే ఈరోజు ఈ సభలో ఉండేటువంటి ఈ యొక్క భజన కళాకారులు, కోలాటం, ఈ నిత్య కళాకారులు. ఆ రోజు ఎవరైతే 4 యుగాల్లో తపస్సు చేస్తున్నారో వాళ్ళందరే వేదిక మీద ఉండేటటువంటి గురువులు,
ఈ తపస్సు. ఆ యుగాల్లో ఉన్న ఋషులు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. కానీ వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకు, విజయశంకర స్వామి పిలుపు కాదు ఇది, వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకే ఇక్కడ ఉండేటటువంటి మనకి ఎదురుగా కూర్చున్నటువంటి వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వాళ్ళలో దూరి వాళ్ళు ఈ బాధ్యత అని ఎలాంటి ఈ వ్యవహారాలు తప్పుడు ప్రచారాలను కూడా పక్కన పెట్టి ధర్మం కోసం వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వెంకటేశ్వర స్వామి కోసం, అన్నమాచార్యుల కోసం వచ్చారు. మీరందరూ కూడా దాని కొరకే వచ్చారు. అందుకని పూజ్యుని దర్శించిన మనం ఈ విధంగా సమ్మేళనమైన ఇది ఒక అరుణకాంతితో సమానం. అందువల్ల మనం నామాన్ని పట్టుకుంటే రూపం వస్తుంది. అది నమశివ కావచ్చు, నమో నారాయణ కావచ్చు, ఏదైనా హరే రామకీర్తన కావచ్చు, శ్రీరామ జయరామ జయ. రామ అంటే రా అంటే సూర్యుడు స్వరం, మా అంటే చంద్రస్వరం. బయట రా అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఉదయం సాయంత్రం ఉన్నట్టు మనలో కూడా ఈ రెండు స్వరాలు రామనామం అంటే బ్రహ్మాండంలో పొగులు రాత్రి రామారామ అంటుంది. మన శరీరంలో కూడా 2:30 గంట చంద్రస్వరం సూర్యుడు స్వరం మారుతుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి విజయశంకర స్వామిలో దూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనే ఎన్నుకున్నాడు, ఎవరిని ఎన్నుకోవాలి. ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో. ఈ తిరుపతిలోనే ఈ కచ్చిపి ఈ యొక్క హాల్లో ఈ హనుమాచార్యుని ఇంత విజయవంతంగా ఎక్కడ స్థలం లేదు, నిలబడి ఉన్నారు, అందరు కింద కూర్చున్నారు. భజన కళాకారులు చూడండి, అంత కింద పట్ల ఈ హాలు అంటే ఇన్ని వేల మంది వచ్చారంటే ఆయన నిస్వార్థంగా ఒక గుడ్డ బయలు వేసుకొని నిస్వార్థంగా పిలుపునిస్తే అది సక్సెస్ అయింది, విజయవంతమైంది. మన హిందువులకి వెన్నుపోటు పడవద్దు, ప్రోత్సహించండి. నువ్వు మంచి చెయ్యి, నువ్వు పెట్టో కార్యక్రమం. ఇది విజయశంకర స్వామి ఇంత చేశాడు, అది 200 చేయండి ఎవరైనా. అది వెంకటేశ్వర స్వామి అని శివపార్వతులు ఒప్పుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తారు. మన లోపల ఉండాలి, బయట ఉండాలి. అందువల్ల అందరికీ ఇక్కడ ఉండే స్వామీజీలకి అందరికి కూడా నేను పాదపద్మాలకు నమస్కరిస్తూ పేరు పేరున మీ అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి శివపార్వతులు యొక్క ఆశీస్సులు అందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ఇది విజయం చేకూరింది. అంత జయ హో, మన హిందూ గురువులకి జయ హో, జయ హో, జయ హో, జయ జయ హో. హిందూ గురువులకి పరంపరకి భక్తులు కూడా జయ హో, జయ హో, జయ హో. రాజేశ్వరానంద స్వామి సాధు పరిషత్ దేశం అంతా కూడా యాత్ర చేస్తానని చెప్తున్నారు. కాబట్టి సంతోషం. ఏదైనా తిరుగుతుంటేనే అవుతుంది. పర్యటన చేసే వాళ్ళు కావాలి. కాబట్టి పర్యటన చేస్తే మనకు ఒక 10 రాష్ట్రాలతో సంబంధాలు ఉంటాయి. సంబంధాలు అంటే మన గొప్పతనం కాదు, అక్కడికి వెళ్ళి కమ్యూనికేషన్ మన దగ్గర ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, కమ్యూనికేషన్ చేసే ఏర్పాటు అవుతుంది. కాబట్టి దేశం అంతా చేయడానికి ఒక నెట్వర్క్ సహకరిస్తామని స్వామివారికి తెలియజేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.